నచ్చిందంటే ఏం చెప్తావన్నా, సినిమా మొత్తం నచ్చింది. నేను చెప్తున్నా నేను వేసుకున్న రంగురంగుల చొక్కా రవితేజ నాకు బ్లాక్ బస్టర్ పక్కా అంతే. అరే డైరెక్టర్ ఎవరో కానీ తెలియదు నాకు, కానీ ఏమన్నా చూపించిండు ఒక్కొక్క సీను ఎలివేషను. అరే ఆ దేవుని సీన్ అయితే లాస్ట్కి డైరెక్ట్ అరే దేవుళ్ళ నుంచి బుల్లెట్లు పోతుంటే అరే రాకెట్ల లెక్క పోతాయి బుల్లెట్లు, అరే మామూలుగా పోతాయి. ఇలాంటి సీన్ ఏ సినిమాలో చూసుంటాను. అరే డైరెక్ట్ తెలియకుండా చూసినా మా ఫ్రెండ్ చూడుబాయి రవితేజ సినిమా బాగుందంట అని చెప్తే వచ్చిన సినిమాకి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి సినిమా చూసినా. అరే ఫస్ట్ అని చెప్పి చూసిన అరే మామూలుగా లేదన్నా, ఏమన్నా చూపించిన. అరే డైరెక్టర్ ఎవరో కానీ కనిపిస్తే పాలాభిషేకం చేయాలన్నా అట్లా తీసిండ నా సినిమాని. అరే ఒక్కొక్క సీన్ని చూస్తుంటే కోమా అయిపోవాలి, కొరంటి అయిపోవాలి. సినిమా మామూలుగా చూపించాలి. ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీకి కావాలి రావాలి అంతే. థ్యాంక్ యూ అన్నా. అరే రేటింగ్కి 10కి 20 ఇస్తానా, అలాంటి తీసిన నా సినిమా. అరే హీరోని క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో చూపిస్తాడు కానీ మామూలుగా చూపించలేదన్నా. ఏమన్నా చూపిస్తాడా, ఏమన్నా రొమాంటిక్ గా చూపిస్తాడా, ఏమన్నా సీన్ చూపిస్తాడా అలా సెకండ్ హాఫ్ లో. అరే సెకండ్ హాఫ్ లో మస్తు చూపిస్తాడు, నాకు సాంగ్ మొత్తం అయితే చూపిస్తాడు. కోమా అంతే. లేదన్నా ఫస్ట్ హాఫ్ లా నీకు కొంచెం స్టోరీ చూపి నీకే సినిమా చూపిస్తాడు. ఒక్కసారి స్టోరీ స్టార్ట్ అయిపోయిన తర్వాత కోమా ఉంటది అంతే. అరే బాలేకోళ్ళకి చెప్పు తీసుకొని కొట్టాలన్నా చెప్పడానికి. ఎవరన్నారో వాళ్ళని అడగాలన్నా. అన్న సినిమా బాగాలేదని చెప్పిన వాళ్ళు వేస్ట్ అన్న, చెప్తున్నా కదా. మూవీలో హైలైట్ ఏమనిపిస్తుంది? అంత అట్లా బాగుంది అన్న సినిమా, అంత మంచిగా ఉంది సినిమా. మూవీలో హైలైట్ ఏమనిపించింది అన్న? రవితేజ యాక్టింగ్ అన్న, ఇలాంటి యాక్టింగ్ నువ్వు నెవర్ బిఫోర్ నెవర్. హీరోని యాక్టింగ్ సెకండ్ హాఫ్ లో ఉంటది. అనుపమ పరమేశ్వరన్ మొత్తం ఇంటర్వ్యూ టైప్ ఉంటది మొత్తం. సాంగ్స్ 3 ఉన్నాయి, మంచిగా ఉంది. ఏమనిపిస్తుంది ఇప్పుడు? బ్లాక్ బస్టర్ కొట్టింది అన్న సినిమా, మంచిగా ఉంది. వన్ మ్యాన్ షో రవణ. మనం సినిమా ఫస్ట్ హాఫ్లో చాలా మంది లాగ్ అని చెప్తున్నారు, అదే నమ్మద్దండి. సినిమా మిస్టరీగా ఫోల్డ్ అవ్వకుంటూ బయటికి మనకి వస్తూ ఉంటుంది. క్లైమాక్స్ వరకు వీ కెన్ ఎంజాయ్ ద మూవీ. టూ షాట్ నో డౌట్. ఎండ్ క్రెడిట్ సీన్స్ మాత్రం మిస్ కాకుండా చూడండి అంతే. మూవీలో హైలైట్ సీన్ ఏమనిపించింది? రవణ వన్ మ్యాన్ షో. మూవీలో హైలైట్ ఏమనిపించింది? మూవీ ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది బ్రో. అసలు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయితే అదిరిపోయింది. సినిమా నెట్ఫ్లిక్స్ లెవెల్లో ఉంది. ఒక్కొక్క షాట్ అదిరిపోయింది. రవితేజ వార్ అగేన్స్ట్ బాక్స్. సినిమా చూడలేకపోతున్నా బోరింగ్ వస్తుంది? లేదు బోర్ ఏం లేదు. సినిమా మొత్తం గన్స్ యాక్షన్ ఫిలిం, కంప్లీట్ యాక్షన్ ఫిలిం. నెట్ఫ్లిక్స్ ఆడియన్స్ కి గట్టి ఎక్కుతుంది. రవితేజ గారి యాక్టింగ్ ఎలా ఉంది? వేరే లెవెల్. ఆయన యాక్టింగ్ గురించి చెప్పాలా భయ్య, వేరే లెవెల్ యాక్టింగ్ అది. అసలు కొత్త లుక్ లో అసలు ప్రతిసారి కాకంటే ఈసారి చేంజ్ చేసిండు. మూవీలో హైలైట్ సీన్ అంటే ఒకటి ఉంటుంది కదా, నీకేం నచ్చింది? నాకు ఇది ఒక ఫైట్ ఉంటుంది భయ్య. ఇది ఇంటర్వెల్ తర్వాత వస్తుంది. ఆర్మీ దగ్గర నుంచి టెర్రరిస్టులు అందరూ ఒకేసారి అటాక్ చేస్తారు రవితేజ మీద. అప్పుడు వచ్చే ఫైట్ అయితే అదిరిపోయింది. హీరోయిన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. డైరెక్షన్ వేరే లెవెల్ ఉంది. అంటే ఒక సినిమాటోగ్రఫర్ డైరెక్టర్ అయితే ఎట్లుంటుందో అది చూపించింది కార్తిక్ ఘట్టమనేని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓకే ఉంది, బాగుంది. సాంగ్స్ 2 ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. బాగుంది బ్రో, సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇంకోటి చెప్పాలి, మా సినిమా కూడా రిలీజ్ అవుతుంది మంత్ ఎండ్లో నమో. దాని గెటప్లోనే మేము వచ్చాము. ఈ సినిమాని ఆదరించాలి, మా సినిమాని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. సో ఓన్లీ ఒక సింగిల్ డేట్ రిలీజ్ మూవీ శివరాత్రి విగిల్ శివరాత్రి విగిల్ బాక్స్ ఆఫీస్ ఈగల్, దట్ ఈస్ రవితేజస్ ఈగల్. అండ్ డైరెక్టర్ గారికి నేను ఒక విషయం చెప్తున్నా, మంచి డైరెక్టర్, మంచి గట్టుడే. పాన్ ఇండియా తీయాల్సినటువంటి మూవీ అండి. కాకపోతే ఏంటంటే తెలుగులో తీశారు ఈయన. నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంది. సినిమాలో 2 మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసిన. మిస్టేక్ నెంబర్ 1, ఒక తుపాకీ బుల్లెట్ కి ఒకటే కాయ పడుతుంది కానీ 5 వ్యాపిల్స్ పడతాయి. పని నుంచి పడాలి కానీ పక్క నుంచి పడింది. దట్ ఈస్ ద క్రియేటివిటీ ఆఫ్ ఘట్టమనేని. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇస్ గుడ్. నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అండి, ఈవెన్ దో జనరల్ ఆడియన్స్ విల్ గెట్ ఎగ్జైట్మెంట్ టు వాచ్ ద మూవీ. మూవీలో ఎక్కడ కూడా అశ్లీలత లేదు, మూవీలో ఎక్కడ కూడా ఓవర్ డైలాగులు లేవు, మూవీలో వల్గర్ డైలాగులు కూడా లేవు. కాకపోతే సినిమా మటుకు బ్రహ్మాండంగా ఉందండి. సో కీప్ వాచ్. నార్మల్ ఆడియన్స్ కూడా బేసికల్ గా ఏమంటారు అంటే ఫస్ట్ రోజు ఫ్యాన్స్ అంటారు కదా, ఈ సినిమాకి నెక్స్ట్ 12 తారీఖు వరకు ఈ సినిమానే ఆడుతుంది, బ్రహ్మాండంగా ఆడుతుంది. రవితేజ గారికి ఒక కల్ట్ హిట్, తుపాకీ హిట్ రవితేజ గారికి. అర్థమైందా? గన్స్ హిట్, తుపాకీ హిట్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మీరు ఇడియట్ రవితేజ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ కాదు, పెద్దరికం ఉన్నటువంటి రవితేజ చూస్తారు. ఇక్కడ నుంచి వచ్చే కథలు కానీ, ఇక్కడ నుంచి వచ్చే సంభాషణలు కానీ రవితేజవి వెరైటీగా ఉంటాయి. సో ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఇంకా
రవితేజలో ఒక కొత్త కోణం చూస్తా ఉన్నామని. అరే దాని అమ్మ రిచ్ క్వాలిటీ తీసిండు. యాక్షన్ సీన్, ప్రతి యాక్షన్ సీన్ తల్లి, పెద్దమ్మ తల్లి, చిన్నమ్మ తల్లి నాయి గేట్లు, పెద్ద గేట్లు ఉంటాయా, గేట్ల తల్లి ఇంటినే ఒక తల్లిగా పెట్టి అన్నా దీని అమ్మ సినిమా చూడాల్సిందే అన్నది. నెపోటిజం సినిమాలో లేదు, నెపోటిజం సినిమాలో లేదు, రివ్యూలో ఉంది. నేను రివ్యూ మా చిన్న రివ్యూ స్టార్ వీడు, అర్థమైందా, చిన్న రివ్యూ స్టార్ వీడు. నెపోటిజం ఇది. అరే రవితేజ ఫ్యాన్స్ పక్కన పెట్టండి, ఫ్యాన్లు ఏసీలు గీసీలు అవన్నీ పక్కన పెట్టేస్తే జనరల్ ఆడియన్స్ కూడా నచ్చేటువంటి సినిమా అబ్బా ఇది. ఎక్కడా కూడా అశ్లీలత లేదు, ఎక్కడా కూడా డబల్ మీనింగ్ డైలాగులు లేవు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఈస్ గుడ్. జనరల్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది. ఈవెన్ దో అడిగాను ఇంకా జనరల్ ఆడియన్స్ అంటే మళ్ళీ అది కూడా చెప్పాలనా. సరే, ఫ్యామిలీ ఆడియన్స్, పిల్ల పితక ముసలి ముతక అన్ని చూసేటువంటి సినిమా అండి. దయచేసి చూడొచ్చు, కపుల్స్ కూడా చూడొచ్చు, సింగిల్స్ కూడా చూడొచ్చు. అర్థమైందా? రవితేజ గారిలో గన్ బ్లాస్టర్, గన్ హిట్ అని అర్థమైందా? ఇంతవరకు లవ్ హిట్లు ఉన్నాయి కదా, ఈడియట్. ఇక నుంచి ఈడియట్ రవితేజ, ఇట్లు సావడి సుబ్రహ్మణ్యం, అది కాదు, ఈగల్ రవితేజ, విధ్వంసం రవితేజ. గెట్ రెడీ ఫర్ పార్ట్ 2. నాకు ఒక కొత్త రవితేజ అయితే కనిపించిండు బ్రో, నిజంగా చెప్తున్నా. అరాచకం సినిమా, వేరే లెవెల్ అరాచకం. మీ హెయిర్ స్టైల్ కూడా రవితేజ లాగా ఉంది ఎందుకని? ఏదేది మీ హెయిర్ స్టైల్ కూడా రవితేజ లాగా ఉంది కదా. పెంచుకున్నా ఇక సినిమా ట్రైలర్ చూసి, ఈగల్ మూవీ ట్రైలర్ చూసి ఏజ్ పెంచుకున్నా అనమాట. అదంతా వదిలే కానీ రవితేజ అయితే ఒక డిఫరెంట్ లుక్ కనిపించిండు, ఒక డిఫరెంట్ స్టోరీ. ఒక చెప్పన డిఫరెంట్ లవ్ స్టోరీ బ్రో సినిమాలో. అసలు ఏ సినిమాలో చూడాలి ఇలాంటి లవ్ స్టోరీ. అంత బాగుంది సినిమా అయితే, నిజంగా చెప్తున్నా. అంటే అందరూ బోరింగ్ అంటున్నారు మరి. ఏది సినిమా బోరింగ్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఒకటి మీకు కొంచెం డల్ అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ నుంచి వేరే లెవెల్ మూవీ. అసలు సెకండ్ హాఫ్ నుంచి మీరు అసలు ఎవరు ఒకటి చెప్తున్నా, క్లైమాక్స్ లో సినిమా అయిపోయినాక ఇంకా జనాలు అక్కడే నుంచి ఉంటారు, ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది అని చెప్పేసి. ఇంకోటి మనకి ట్విస్ట్ ఏంటంటే పార్ట్ 2 అసలు వేరే లెవెల్ బ్రో. ఇంకా చెప్పవద్దు సినిమా అయితే. అన్న డైరెక్టర్ అన్న, నువ్వు సినిమా చాలా బాగా తీసినావు. పార్ట్ 2 రిలీజ్ చేయకపోతే, గుర్తుపెట్టుకో, పార్ట్ 2 రిలీజ్ చేయకపోతే నిన్ను బిగ్ బాస్ కి పంపిస్తా. పార్ట్ 2 ఉంది, చాలా బాగుంది బ్రో. ఎందుకు బ్రో, కొంచెం చూసుకొని పెట్టు సరేనా. పార్ట్ 2 రిలీజ్ చేయాలి తప్పకుండా చెప్తున్నా. వేరే లెవెల్ బ్రో సినిమా అయితే. అని 2 సాంగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్. ఇంకోటి రైటర్, డైలాగ్లు, అవాచకం డైలాగ్లు, అసలు నోటికి కూడా తిరగని డైలాగ్లు అయ్యి. రవితేజ యాక్టింగ్ లెవెల్ బ్రో. బ్రో డిఫరెంట్ ఉంది మరి, ఏమనుకున్నా పెంచేసిన అట్లా ఉంటుంది మరి. సరే బ్రో, ఎంత కాదు కానీ పార్ట్ 2 అయితే తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా బ్లాక్ బస్టర్. టీఎం కానీ, కామెడీ కానీ, టైమింగ్ కానీ ఒక్కొక్కరిది సూపర్ సూపర్ సూపర్. రవితేజ్ అన్నకి బ్లాక్ బస్టర్. ఏదో రివ్యూ అడుగుతానని చెప్పట్లేదండి, నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఒక ప్రీమియర్ షోకి వచ్చాను. సినిమా మాత్రం ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్. ఎవరికైతే ఎంటర్టైన్మెంట్ కావాలో, ఒక 3.5 hours మొత్తం మర్చిపోయి, ఒక లైఫ్ మొత్తం అంటే వాళ్ళ లైఫ్ మొత్తం మర్చిపోయి ఒక సెపరేట్ డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిపోతామండి. అంటే సినిమా అసలు బాగాలేదు, సినిమా నుంచి బయటకు రావాలని అట్లా ఏం లేదండి. బీజిఎం ఎక్స్ట్రా ఎఫెక్ట్ దీనికి, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఆ బీజిఎం కానీ సూపర్ డూపర్ చేశారండి. ఒకటే చెప్తాను, సినిమా బ్లాక్ బాస్టర్ భయ్యా, నిజంగా బ్లాక్ బాస్టర్. ఏగలు ఒక సలార్కు పోటీ, ఒక కేజీఎఫ్ కు పోటీ, సావ దగ్గర డైరెక్టర్ మ్యూజిక్ కానీ మా ఏమన్నా ఎవడైనా ఫ్లాప్ అంటే సూపర్ హిట్, చాలా బాగుంది కదా. ఒక సలార్ ని మించిపోయింది భయ్యా, ఒక కేజీఎఫ్ ని మించిపోయింది. హీరోయిన్ యాక్టింగ్, హీరోయిన్ హీరోయిన్ లో హీరోకి బంచికలు భయ్యా, బంచిక్లు. సూపర్ సినిమా, ఎవరో మిస్ అవ్వద్దు. మంచి ఎంటర్టైన్మెంట్. ఎక్సలెంట్ ఉంది. ఇది ఇండియన్ మూవీలో ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉంది. బట్ మన రవితేజ గారికి ఇది రవితేజ గారి లైఫ్ లో ఎప్పుడు తీయలేదు. ఇది సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్ గా ఉందండి, హాలీవుడ్ రేంజ్ ఇది, ఇండియా రేంజ్.
అది హ్యాపీ దివాలి ఫర్ ఆల్. వన్స్ ఒకసారి అందరు సినిమా రావాలి చూడండి. ఆసమ్ ఉంది. బీజిఎం ఎట్లా పెంచింది? బీజిఎం సూపర్ సూపర్ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఫైన్ ఫెంటాస్టిక్. అనుపమ పరమేశ్వర్ క్యారెక్టర్ ఉంది. సూపర్ సూపర్ ఆల్వేస్ గుడ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈగల్ చూశాను ఫస్ట్ షోలో. చాలా మంచి సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్, బీజిఎం, సినిమాటోగ్రఫీ అన్ని మీరు చూస్తే డైరెక్షన్ లోపల చాలా మంచి సినిమా. రవి గారు మాస్ మహారాజా సినిమా అంటే మీకు అందరికీ తెలుసు ఎట్లా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది, ఒక హాలీవుడ్ రేంజ్లో తీశారు సినిమా. యాక్షన్, బీజిఎం ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆడియన్స్, మై ఫిల్మ్ నమో ఈస్ గోయింగ్ టు రిలీజ్ వెరీ సూన్. ఈ మా సినిమా గెటప్ చాలా డిఫరెంట్ సినిమా ఉంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ నమో. అండ్ మీడియా మిత్రులు అందరూ చాలా థ్యాంక్స్. సపోర్ట్ అవర్ ఫిల్మ్ యాజ్ వెల్. సపోర్ట్ నమో అండ్ కమ్ అండ్ వాచ్ ఈగల్. నైస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పచ్చు ల్యాబ్లో లాస్ట్ ఇయర్ 2 ఇచ్చాడు, ఇప్పుడే మొదలు పెట్టాడు. రేటింగ్ 1.5. పార్ట్ 2 కూడా ఉందండి. పార్ట్ 2 కోసమే ఈ పార్ట్ 1ని తీసారా అనిపించింది. మెయిన్ అనేది పార్ట్ 2లోనే ఉంటుంది అనిపిస్తుంది. పార్ట్ 2 కోసమే పార్ట్ 1 తీశారు. సాంగ్స్ ఏం లేవన్నా, యాజ్ యూజువల్ సాంగ్స్ లేవు. కొద్ది ఒక 10 to 15 minutes కామెడీ ఉంటుంది.